మంగ ఎక్కడికి వెళ్ళుంటుంది? మామ్ వాయిస్ లో కోపం లేదు, కంగారుంది. ఎందుకా టెన్షన్? జైలుకు వెళ్ళాడనా కంగారు, లేక మంగ ఫస్ట్ నైట్ నుంచి తప్పించుకుందని కన్సనా? కనుక్కోవాలి. మంగా, ఈ పేరుని మామ్ అని మార్చుకున్నావా? నిజంగా నేను మీ అమ్మనేనే, నీకు జన్మనిచ్చిన అమ్మను. నీకు కడుపులో చోటిచ్చిన నేను ఇంట్లో పనిచ్చి నువ్వు నా కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నా కనిపెట్టలేకపోయాను. మన మధ్య ఎన్నో ఏళ్ల దూరం ఉంది. నువ్వు దగ్గరయ్యాక కూడా నేను దూరంగానే ఉన్నాను. లాలించాల్సిన నోటితో నిన్ను తిట్టాను, ఆడించాల్సిన చేతులతో నిన్ను కొట్టాను. అమ్మ అనుకొని అన్నీ భరించావు. నీకు తెలియకుండానే నువ్వు నా కూతురువయ్యావు. తెలిసి నేను నీకు అమ్మనవ్వలేకపోతున్నాను. నన్ను క్షమించు నా బంగారు తల్లి. నేనే మీ అమ్మనని నీకెప్పుడు చెప్తానో తెలీదు. అప్పటి వరకు ఈ అమ్మ వేదన మూగరోదనే మంగ. నువ్వు కిందకొచ్చావేంటి నిత్య? కన్న కూతురు కోసం నువ్వు పడుతున్న కంగారు చూడాలని వచ్చాను మామ్. బేబీ, నాట్ బ్యాడ్. కూతురు కోసం బాగానే కేరింగ్ తీసుకుంటున్నావు. ఈ కేరింగ్ ఈ మధ్య మొదలైందా లేక ముందు నుంచే ఉందా అని నా అనుమానం. ఏం మాట్లాడుతున్నావు బేబీ? మంగ గురించి మాట్లాడుతున్నాను మామ్. మంగ గురించా?
ఏంటి అంత షాక్ అవుతున్నావు? విషయం నాకెలా తెలిసింది అనా? తెలియకుండా ఉండటానికి నువ్వేం సైలెంట్ గా లేవు కదా. ఆ మంగకి చేయాల్సినవన్నీ చేస్తున్నావు. అది కనిపిస్తే కౌగిలించుకుంటున్నావు, కనపడకపోతే కంగారు పడుతున్నావు. నేను అన్నీ గమనిస్తున్నాను మామ్. అదేం లేదు బేబీ. ఎందుకు మామ్ ఇంకా దాచుకుంటావు? నేనేమనుకోను, చెప్పే. ఏం చెప్పాలి? నీ కూతురుపై నువ్వు దాచుకున్న ప్రేమ. ఐ కెన్ అండర్స్టాండ్ యూ మామ్. నీ ప్లేస్ లో ఏ మదర్ ఉన్నా నీలాగే బిహేవ్ చేస్తుంది. కాకపోతే నువ్వు కొంచెం ఓవర్గా ఎగ్జైట్ అవుతున్నావు. నిత్యకి మంగ తన సిస్టర్ అని తెలిసిపోయిందా? బట్ ఇలాంటి బిహేవియర్ నీకు సూట్ కాదు మామ్. అయినా ఇప్పుడు ఏమైంది? జై జైలుకు వెళ్ళాడు, మంగ చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళింది. జై బయటికి రాకపోయినా, మంగ తిరిగి రాకపోయినా నా లైఫ్ వేస్ట్ అవుతుందనా నీ భయం? అంతే కదా? నా గురించి మరీ అంత డెప్త్ గా ఆలోచించకు మామ్. ఇంత కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను తలుచుకుంటే జైని ఎలాగైనా బయటికి రప్పిస్తాను. ఆ మంగ ఎక్కడ దాక్కున్నా జుట్టు పట్టుకుని లాక్కొస్తాను. వాళ్ళకి ఆ 3 రాత్రులు జరిపిస్తాను. దాని గురించి నీకెంత టెన్షన్ ఎందుకు? థ్యాంక్ గాడ్ నిత్యకి నిజం తెలియలేదు. వద్దు బేబీ, జై మంగళ గురించి నువ్వు ఆలోచించుకో. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు పైకెళ్ళిపో. పైకి వెళ్ళి ఏం చేయాలి మామ్? వాళ్ళకి 3 నైట్స్ అయ్యే వరకు నువ్వు కిందకి రావద్దు. అవ్వకపోతే నేను శాశ్వతంగా అజ్ఞాతంలో ఉండిపోవాల్సిందే. ఒంటరిగా మగ్గిపోవాల్సిందేనా? నా లైఫ్ వేస్ట్ అవ్వాల్సిందేనా? ఎందుకా నన్ను ఆశ పెట్టి ఇండియాకి పిలిపించావు? వై మామ్? జైని బయటికి రప్పించడం, మంగని వెనక్కి తెప్పించడం నీ వల్ల కాకపోతే నేనేం చెయ్యాలి? సూసైడ్ చేసుకోవాలా? బేబీ డోంట్ టాక్ లైక్ దిస్. నేను చావకుండా ఉండాలంటే ఆ మంగ చావాలి. అది చస్తే గాని నాకు లైఫ్ ఉండదు. ఇది నీకు క్లియర్ కదా? బేబీ ప్లీజ్ బేబీ, నువ్వు పైకెళ్ళి నువ్వు రిలాక్స్ అవ్వు. నేను చూసుకుంటాను కదా. ఓకే, నువ్వే చూసుకో మామ్. చావు గురించి మాట్లాడుతుంటే నీకిష్టం లేనట్టుంది. కన్న బిడ్డ చావు ఏ కన్న తల్లికిష్టం ఉంటుంది? నో డౌట్ మామ్ నా దగ్గర ఏదో దాస్తుంది. దాన్ని బయటికి తీస్తా. నాకు తెలియని ఆ సీక్రెట్ ఏంటో ఇన్వెస్టిగేట్ చేసి కనిపెడతా. ఆయన ఎక్కడున్నారు?
తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే పగలూరేగా బ్రతుకే హాయిగా కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా ఆలుమగలే సృష్టికి వారికి తలవంచును కాలం ఆలుమగలే సృష్టికి మూలం వారికి తలవంచును కాలం. నిత్య నువ్వెక్కడికి? ఉండలేకపోయానండి, మిమ్మల్ని వదిలి ఉండలేక వచ్చేసానండి. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో దాసినీవై ప్రేయసినీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమ అయినా ములాఖాత్ రూమ్ దాటి లోపలికి వచ్చావు. నడిపించు మిమ్మల్ని కలవాలంటే కుదరదు అన్నారు, ములాఖాత్ అప్లై చేసుకోవాలన్నారు. అది ఎప్పుడొస్తుందో ఏమో. అన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండేది? అందుకే గోడ దూకి వచ్చేసాను. ఏంటి గోడ దూకొచ్చావా? అంతెత్తైన గోడని ఎలా? మీకు నాకు అడ్డుగా ఎవరెస్ట్ పర్వతం ఉన్నా సరే ఎక్కేసి వచ్చేస్తాను. ఈ గోడ నాకు లెక్క? రిస్క్ చేసావు నిత్య. మన పెళ్లి కాక ముందు మొక్కజొన్న పొత్తు కోసం రిస్క్ చేశాను. ఈ రోజు మొగుడు కోసం చేయలేనా? ఇది తమాషా కాదు నిత్య. ఆ రోజంటే అది మీ ఇల్లు, ఇది జైలు. మీరెక్కడుంటే అదే నా ఇల్లు. ఎందుకంత కష్టం నీకు? కష్టాలు నాకు కొత్త కాదండి, కొత్తగా కష్టపడుతున్నది మీరు. పట్టు పానపులు తప్ప కఠిన నేలని కన్నెత్తి చూడని వారు, ఏసీ చల్లదనం తప్ప ఎండ ఎలా ఉంటుందో తెలియని వారు, వైన్ చుక్క తప్ప చెమట చుక్క ఎరగని వారు, సూటు బూటు వేసుకునే మీరు ఈ ఖైదీ దుస్తులు వేసుకున్నారు. కోట్ల రూపాయల ప్రాజెక్టుపై సంతకాలు చేసే మీ చేతులు, మీరు 100 రూపాయలు కూడా చేయని రాళ్లను కొడుతున్నాయి. వేల మందిని కంటి చూపుతో శాసించే మీరు ఒక సెంట్రీ ఆజ్ఞలను పాటిస్తూ అపర కుబేరులతో కలిసి పనిచేసిన మీరు ఒక సాధారణ ఖైదీలతో కలిసి ఇదంతా నా వల్లేనండి. మీ దుస్థితికి కారణం నేనే. నా దురదృష్టం మీకు శాపమైంది. నా మెళ్ళో కట్టిన పసుపు తాడు మీ కోరి తాడైంది. నా దేవుడు కూడా క్షమించడండి. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. లేదు నిత్య,
నీ పట్ల నేను చేసిన పాపానికి ఇది ప్రాయశ్చిత్తం. నిన్ను దూరంగా పెట్టి నేను చేసిన నేరానికి నాకు పడిన శిక్ష ఇది. నీ ప్రేమని సరిగ్గా అర్థం చేసుకో నేను నా మూర్ఖత్వానికి నేను చెల్లించుకుంటున్న మూల్యం. నా ప్రేమ నా గుండె గదుల్లోనే ఉండిపోయింది, కానీ నీ ప్రేమ జైలు గోడల్ని దాటుకొని మరీ వచ్చింది. నాకంటే నువ్వే గొప్పదనం చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి? గోడలు దూకడం కూడా ఓ గొప్పేనా? గొప్పే తల్లి. సీతమ్మ కోసం రామయ్య సముద్రంలో వంతెన కట్టి వెళ్ళినట్టు నీ పెనివిటి కోసం జైలు గోడలు దూకొచ్చావు. మిమ్మల్ని చూస్తుంటే ఆ సీతారాములనే చూస్తున్నట్టుందమ్మా. ఆ జైలర్ శూర్పణఖ ఈ అమ్మని చూసిందంటే మనందరికీ ప్రమాదం. వెంటనే చెప్పేయడం మంచిది. వద్దురా, మనందరం ఏదో తప్పు చేసి జైలుకొచ్చాం, కానీ ఆ సారు ఏ తప్పు చేయకుండా జైలుకొచ్చారు. సారు కోసం ఎంతో సాహసం చేసి ఈ తల్లొచ్చిందంటే వాళ్ళది ఎంత గొప్ప ప్రేమ. అవును, మీలాంటి ప్రేమికుల్ని భార్యాభర్తల్ని మేమెక్కడా చూడలేదు. మీరు కలకాలం చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ బ్రదర్. నిత్య పద. ఎక్కడికి? ఆ జైలర్ వచ్చేలోపే ఎలాగోలాగా నేను బయటికి పంపిస్తాను. లోపలికొచ్చింది బయటకు వెళ్ళడానికా? నేను మీతోనే ఉండాలని వచ్చాను. నీకేమైనా పిచ్చా? నువ్వు లోపల ఎలా ఉంటావు? వీళ్ళు మీరు ఉండగలేంది నేనుండలేనా? మేమంటే శిక్ష పడిన ఖైదీలం. నేను ఖైదీనే, మీ ప్రేమ ఖైదీని. ఇది మన ఫామ్ హౌస్ విలేజ్ హౌస్ కాదు నిత్య, జైలు. దొరికిపోయావంటే కేసు అవుతుంది, నీకు జైలు శిక్ష పడుతుంది. మంచిదేగా, అప్పుడు ఏం చక్క అధికారికంగా మీతోనే ఇక్కడే ఉండిపోవచ్చు. ప్లీజ్ నిత్య వెళ్ళిపో. వెళ్ళను. నా మాట వినవా? వినను. నా బంగారం కదూ, నా బుజ్జి కదూ. మీరు కూడా నా బంగారమే, నా బుజ్జే. నీకు అర్థం కావట్లేదు. మీకే అర్థం కావట్లేదు. అమ్మగారు అంతగా బతిలాడుతున్నారు కదా సార్, ఉండనివ్వండి. మీరు కూడా ఏంటి బ్రదర్, ఇక్కడ తను ఎలా ఉంటుంది? ఉండాలనుకుంటే ఉండొచ్చు సార్, మిమ్మల్ని వదిలి ఉండలేనంటున్నారు కదా. ఆ జైలర్కి తెలిస్తే ఎంత ప్రమాదమో మీ అందరికీ తెలుసు కదా. తెలుసు సార్, బతకడానికి బయట ఎన్నో తప్పులు చేశాం. మీరు కలిసి ఉండేలా చేయడానికి మేము ఏదో ఒక ఏర్పాటు చేస్తాం. థ్యాంక్స్ అన్నయ్యలు. ఏం చేస్తారు బ్రదర్? ఆ సంగతి మాకు వదిలేయండి, మేం చూసుకుంటాం. మీరు హ్యాపీగా ఉండండి. ఓసే మంగా, ఇన్నాళ్ళు నువ్వు నా సెటప్ లో ఉన్నావు. ఇప్పుడు నీ గెటప్ ని నేను వేయాల్సి వచ్చింది. నీలా నటించి నిజాలు తెలుసుకుంటాను.